హాయ్ హలో అందరూ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసిన తర్వాత మరి ఈ ఎన్నికలకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం ఏంటంటే ఈ ఎన్నికలు ఏ పద్ధతిలో జరగబోతున్నాయి, ఎప్పుడు జరగబోతున్నాయి, ఏ రకంగా జరగబోతున్నాయి, మరి ఇది ఎవరికి నష్టం, ఎవరికి లాభం, మరి కూటమి ఈ ఎన్నికలు జరిపితే నష్టపోతాం అనేటువంటి ఆలోచనలో ఉంది. సో మరి ఆ ఆలోచనలో ఉన్నటువంటి క్రమంలో మరొక కొత్త కుట్రకు తెరలేపారనేటువంటి చర్చ కూడా ఉంది. సో మరి వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు మీకు వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలిసిన మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈవీఎంలు హ్యాకింగ్ చేయడం ద్వారానే కూటమి అధికారంలోకి వచ్చింది, దేశవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇప్పటికీ కూడా రాబోయే రోజుల్లో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని కూడా చెప్తున్నటువంటి సంగతి అందరికీ తెలుసు. మరి ఇంత చర్చ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో ఏది ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా అంటే మామూలుగా ఈవీఎంల ద్వారా జరుపుతారు కదా, తప్పేముంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ పంచాయతీ ఎన్నికలు కూడా ఈవీఎంలో జరపాలనే ఒక ఆలోచన. అంటే ఎందుకు, దీని వెనక ఒక కుట్ర ఉందనేటువంటి చర్చ రావడానికి బలమైన కారణాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ ఈ ఈవీఎంలకు సంబంధించి కూడా ఇక్కడ ఈవీఎం కంట్రోల్స్ కానీ వీటి ఖర్చు కానీ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు 13,000 గ్రామ పంచాయతీ ఇవి దీనికి సంబంధించి కానీ 150 మున్సిపాలిటీ కానీ 17 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కానీ జరుగుతున్న వాటికి ఈవీఎంల ద్వారా జరపడం, ఆ ఈవీఎంలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో నీలం సహినీ గారు మరి చర్చించేటువంటి అవకాశం ఉంది. ఆ ఖర్చులకు సంబంధించి ఆ ఈవీఎంలకు సంబంధించి అనగానే అనుమానాలు బలపడతాయి. రాష్ట్ర ప్రభుత్వమే వాటిని తీసుకొని లక్షల కోట్ల ఖర్చు వస్తుంది. ఆ కోట్లలో ఖర్చు వస్తుంది. దానికి ఇప్పుడే అనుమానాలు వ్యక్తం చేసినట్టు క్రమంలో మళ్ళీ ఈవీఎంలు ప్రభుత్వం ఖర్చు పెట్టాలి, ప్రభుత్వమే తీసుకురావాలి, ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం అన్నప్పుడు ఎవరికైనా కలిగేటువంటి అనుమానం ఏంటి, మళ్ళీ ఈవీఎంల ద్వారా ఏమైనా మేనేజ్ చేస్తున్నారా అనేటువంటి ఈ అనుమానం ఎందుకు కలుగుతూ ఉందంటే వీళ్ళ యొక్క పాలనకు సంబంధించి. మరి వీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశారు, ఇక్కడ చేయలేదు. మరి ప్రజలు గుర్తుపెట్టుకుంటారా, ఎలక్షన్ టైం వచ్చేసరికి మర్చిపోతారు కదంటే ఇటువైపు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా తన ఓటమికి సంబంధించి మర్చిపోయి తన క్యాడర్ని మళ్ళీ రియాక్టివ్ చేసి జగన్ గారు ప్రతిరోజు ఈ వీళ్ళ మోసానికి సంబంధించి వీళ్ళు చేసినట్టు తప్పులకు సంబంధించి ప్రజలను ఏ రీతిన మోసం చేస్తున్నారు, ఏ రకంగా అబద్ధాలు చెప్తున్నారనే అంశానికి సంబంధించి ప్రతిరోజు కూడా ప్రజలకు గుర్తు చేసి సజీవంగా వీళ్ళ మోసాలను ఉంచాడు. ప్రతిరోజు కూడా మోసాలను ఎండగడుతూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో సక్సెస్ అయ్యారు. ఈ 15 నెలల కాలంలో వాళ్ళకు నిద్ర లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బలం ఉందని వాళ్ళకి తెలుసు. సో దాని ప్రభావం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని ప్రభావం పడితే వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ మనకు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి. పైగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 39% అంటే పైచిల కంటే 40% ఓట్లు కోర్ ఓటు బ్యాంక్, ఎవడు టచ్ చేయనటువంటి ఓటు బ్యాంక్ అది. అంత వేవ్లో కూడా భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ కూడా ఆ 40% ఓటు అనేది కదిలించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కానీ ఆ 40% ఓట్లు ఎప్పటికీ ఆ టచ్ చేయనటువంటి ఓట్ బ్యాంక్ అది. ఓకే, మరి ఇప్పుడు ఈ కూటమి పైన వివిధ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఆ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి 45% తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఆ వ్యతిరేకంగా పడ్డటువంటి ఓట్లు గ్రామీణ స్థాయిలో జగన్ గారికి ఇప్పటికీ బలం ఉంది. 2019లో 60% ఉన్నటువంటి బలము 2024లో తగ్గినప్పటికీ సాధారణ ఎన్నికల్లో మళ్ళీ ఇప్పుడు జగన్ గారు బలం పెంచుకుంటున్నారు. దానికి అనేక కారణాలు ఏంటంటే గతంలో చేసినటువంటి తప్పులను సరిదిద్దుకొని మండల స్థాయి, గ్రామ స్థాయి, వార్డుల్లో కానీ స్థాయిలో ఒక కమిటీలను ఏర్పాటు చేసి కోఆర్డినేషన్ చేసుకొని బలపరిచేటువంటి ఒక ప్రయత్నం గట్టిగానే చేస్తూ ఉన్నారు జగన్ గారు. సో కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే వైసీపీకి ఉన్నటువంటి మైనస్, ఎవరన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్వచ్ఛందంగా జగన్ గారి కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోయినా కూడా, పార్టీ లీడర్లు చెప్పకపోయినా కూడా, కానీ వాళ్ళు వేరే వాళ్ళ చేత ఓటైపోయారు. వాళ్ళ వరకు వాళ్ళు ఓట్లేస్తారు. వాళ్ళు ఎవడు కాదన్నా ₹1,00,00,000 ఇచ్చినా వాడు ఓటేస్తాడు. కావాల్సింది ఏంటి, ఇక్కడ మిగతా ఓటర్స్ ఉంటారు కదా, వాళ్ళు జగన్కి ఓటు వేయాలని ఆలోచన ఉన్నప్పటికీ లీడర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓటింగ్ కేంద్రాలకు తీసుకుపోయేది కూడా కావాలి కదా, అది లేదు. ఆ లోపం ఉంది ఇక్కడ. ఆ లోపాన్ని సరిచేయాలంటే ఖచ్చితమైనటువంటి సమన్వయంతో పనిచేసేటువంటి కోఆర్డినేషన్ చేసుకునేటువంటి లీడర్షిప్ కావాలి. జగన్ గారు ఒక సందర్భంలో చెప్పారు, సమీక్షా సమావేశాల సందర్భంగా లీడర్షిప్ అనేది చాలా చాలా ముఖ్యం.
లీడర్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా ఆ లీడర్ని మార్చేస్తానని చెప్పారు. వాళ్ళు ఎవరు కష్టపడతారో రాబోయే రోజుల్లో పెద్ద లీడర్ అవుతారని కూడా చెప్పారు. అంటే దాన్ని గుర్తించారు వాళ్ళు. సో దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరి చేసుకుంటే ఇంకొంతమందిని ఓట్ల రూపకంగా మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా జగన్ గారి యొక్క బలం వాళ్ళకి తెలుసు. పైగా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలంటే గ్రామాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ కూటమి పైన వచ్చింది. ఏ రకంగా వచ్చిందంటారంటే రైతుల వల్ల. ఈ రైతులు యూరియా కోసం వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, అంటే ఇప్పుడు వ్యవసాయం సాగు చేస్తున్నటువంటి క్రమంలో ఆ పని వదిలేసి వచ్చి ఇక్కడ క్యూ లైన్లో నిలబడాలంటే ప్రతి రైతు కన్నీరు పెట్టుకుంటున్నాడు. కన్నీరు పెట్టుకున్నటువంటి రైతు ఆ బాధను మర్చిపోడు. ఓట్ల రూపంలో ఖచ్చితంగా గుద్దేస్తాడు. అక్కడ నువ్వు 100 రూపాయలు ఇచ్చినా, 2000 ఇచ్చినా, 5000 ఇచ్చినా తీసుకుంటాడేమో, కానీ ఓటు మాత్రం కసి మీద వేస్తాడు. రైతులు అంత ఆవేదన, ఎందుకంటే ఏ పంట చూసినా గిట్టుబాటు ధర లేదు. మొదటి సంవత్సరం అన్నదాత సుఖీబాబు ఎగరగొట్టేసి ఇప్పుడు తక్కువ అరకొర ఇచ్చి దీని గురించి చర్చిస్తున్నారు రైతులు. జగన్మోహన్ రెడ్డి సమయానికి ఇచ్చినంత, కానీ వీళ్ళు ఎక్కువ ఇస్తామని చెప్పి సమయానికి ఒక సంవత్సరం ఎగరగొట్టేశారు అనే చర్చ రైతుల్లో ఉంది. రైతు రచ్చబండ దగ్గర కూర్చొని డిస్కషన్ పెట్టాడంటే పెద్ద పెద్ద BBC ఛానల్స్, పెద్ద పెద్ద ఛానల్స్ కూడా పనిచేయవు. అంత బలం చూపించగలుగుతాడు రైతు. సో గ్రామాల్లో ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే వైసీపీకి అనుకూలంగా ఉంది గ్రామాల్లో. పట్టణాలకు వచ్చేసరికి మెడికల్ కాలేజీల యొక్క ప్రభావం చర్చ జరుగుతుంది ఇప్పుడు. అదేంటి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయడం ఏంటి? వీళ్ళ అబద్ధపు ప్రచారాలు కూడా విసుగు చెందుతూ ఉన్నారు. ఫ్రీ బస్సు వల్ల ఆటో కార్మికుల యొక్క పరిస్థితి దారుణంగా తయారైంది వాళ్ళది. వారి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, అడుక్కునే పరిస్థితికి వచ్చాము వీళ్ళ మాటల మీ ఓట్లు వేసిన తర్వాత. గతంలో జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే, వాహనమిత్ర ఇస్తే జగన్ సొమ్మిచ్చాడా, వాడు సొమ్మిచ్చాడని వాగినాం మేము, ఇప్పుడు మాకు బుద్ధి వచ్చిందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అన్నారు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళే అంటున్నారు. సో ఖచ్చితంగా ఏ ఎన్నిక జరిగినా మేము ఓటు వేయం, వేరే వాళ్ళని ఓటు వేయమనే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ కనుక ఏమన్నా వీళ్ళు పరిష్కారం చేస్తే వాళ్ళ మార్పు రావచ్చు వాళ్ళ వరకు. ఓకే, నిరుద్యోగ వృత్తికి సంబంధించి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. యువత 20 లక్షల ఉద్యోగాలు వ్యతిరేకంగా ఉన్నారు. అదేవిధంగా ఆడబిడ్డ నిధికి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నారు. ఇట్లా అనేక వర్గాలు వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం. అంటే కూటమి ఏమి చేయలేదంటే చేయలేదనట్లా. ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఇస్తుంది. మొదటి సంవత్సరం ఎగురుకొట్టింది, ఈ సంవత్సరం ఇస్తుంది. సో ఇది వాళ్ళకి మైనస్ అవుతుంది. వీళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిపితే బయటపడతామనేటువంటిది. స్థానిక సంస్థలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ. పంచాయతీ ఎన్నికలు ఎక్కువ ఉన్నాయి, పార్టీల పరంగా జరగవు గ్రామ పంచాయతీలు, కానీ వాళ్ళ మద్దతు. ఇప్పుడు ఏమైపోయింది, మా పార్టీ మీ పార్టీ అనే దానికి వచ్చింది. ఇప్పుడు ఎక్కువ సీట్లు మాకు వచ్చినాయి చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు పార్టీలు గుర్తుండదు, కానీ పార్టీ మద్దతుదారులు ఉంటారు కదా. సో సో ఎక్కువ గెలుచుకుంటే మాకు వచ్చే ఎన్నికల్లో కూటమి బలంగా ఉంది, మళ్ళీ మేమే వస్తామని చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. వైసీపీ గనక తన తప్పులను సరిదిద్దుకొని ఈ బైండ్ ఓవర్ కేసులు పెడతా ఉన్నారు కొంతమంది ఇప్పటి నుంచే, వాటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగి వాళ్ళకి లీగల్గా సపోర్ట్ చేసి వైసీపీ పార్టీ ఈ కమిటీలు కూడా పర్ఫెక్ట్గా చేసుకొని, మండల కమిటీలను పర్ఫెక్ట్గా చేసుకొని వీళ్ళన్నింటినీ కూడా సర్దుబాటు చేసుకొని జగన్ గారు కనుక క్యాడర్ని బలపరిస్తే ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఈవీఎంలతో ఎలక్షన్ జరిగితే వద్దు, పోటీ చేయకూడదు అంటారు కొంతమంది యొక్క అభిప్రాయం. ఎందుకు పోటీ చేయకూడదు? చెయ్యాలి. మీకున్నటువంటి 40% ఓటింగ్ ఎలాగో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వ్యతిరేక వర్గం ఓటు ఖచ్చితంగా ఎంతో కొంత అధికార పార్టీకి వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత మీరు క్యాష్ చేసుకోవాలి. మీ 40% ఇంకో అడిషనల్గా ఒక 3%, 5% యాడ్ అయింది అనుకోండి, మీరు గెలిచినట్టే కదా. దీన్నే చూపించి అధికార పార్టీకి వ్యతిరేకత మొదలైందని చెప్పవచ్చు. మీ క్యాడర్లో, వైసీపీ క్యాడర్లో ఒక ఉత్తేజం వస్తుంది. ఆ ఉత్తేజంతో వచ్చే ఎన్నికల నాటికి ఇంకా బలంగా పనిచేస్తారు. వాళ్ళలో భయం కూడా ఉంటుంది, ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి పోటీ చెయ్యనని చెప్పి వెనకడుగు వేయొద్దు. పోటీ చేస్తేనే సత్తా ఏంటని తెలుస్తుంది. ఒకవేళ ఉన్నదానికన్నా తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు సమీక్షించుకోవాలి. ఎందుకు తక్కువ వచ్చింది, ఏం తక్కువ వచ్చింది, ఈవీఎంల ద్వారానే వచ్చిందా, లేకుంటే ఇంకోటి ఏమన్నా క్యాడర్ వలన, మళ్ళీ ఒకసారి అన్నిటినీ నిజమైనటువంటి సమీక్ష చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. ఒక ఓటమి మరొక గెలుపుకు పునాది కావాలి, అంతే తప్ప ఓడిపోతామని చెప్పి మనం పాల్గొనకూడదు, పోటీ చేయకూడదు అనేటువంటి ఇక చర్చ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. సో కాబట్టి ఇక్కడ అధికారంలో ఉన్నామని చెప్పి వాళ్ళేమి ధైర్యంగా ఏం లేరు, వాళ్ళలో కూడా భయం ఉంది. ఏమాత్రం ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకున్నప్పుడు గత ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కంపేర్ చేసుకున్నప్పుడు వైసీపీకి ఒక 2-3% ఎక్కువ వచ్చిందని కూడా అది వాళ్ళ ఓటమి కిందనే భావిస్తారు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా పోటీ చేయాలి. అధికార పార్టీకి అడ్వాంటేజెస్ ఉంటాయి,
ఏ పార్టీకైనా దేశంలో ఏ పార్టీ అయినా అధికారులు ఉంటే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయి. సో వాటిని ఉపయోగించుకుంటారు వాళ్ళు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అలాగని చెప్పి పోటీ చేయకుండా ఉంటే ఎట్లా? ప్రజలు ఎవరు మీకు ఓటేయాలనుకున్న ప్రజలు ఉంటారు, వాళ్ళు ఏమంటారు? మేము మీకు ఓటేద్దాం అనుకున్నా మీరు పోటీ చేయకపోతే మేము ఏం చేస్తామని చెప్పి ప్రశ్న వాళ్ళ నుంచి వస్తుంది. కాబట్టి పోటీ చేయాలి అంటే అఫీషియల్గా వాళ్ళు చెయ్యనని చెప్పలేదు, కానీ వైసీపీ పార్టీలో కొంతమంది చెప్తా ఉన్నారనమాట, ఈవీఎంల ద్వారా జరిగితే వద్దు అని, పోటీ చేయాలి. ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అంటే కనుక మళ్ళీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తిరుగుతూ ఉన్నారు కదా, వైసీపీ పార్టీ తిరగట్లే. ఇప్పుడు చింతా రాజశేఖర్ లాంటి వాళ్ళు పాపం వాళ్ళు వీటికి సంబంధించి నిరంతరం ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ వాళ్ళు మరి దానికి సంబంధించి ఆలస్యం చేశారు. సో నెగ్లెక్ట్ చేయకుండా తప్పిదాలను ప్రజలకు తీసుకువెళ్ళాలి, అది వీళ్ళు చేయాల్సినటువంటి పని. సో ఈ రకంగా అన్నీ పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఈవీఎంల ద్వారానే పంచాయతీ ఎన్నికలు కూడా ఈవీఎంల ద్వారానే జరపాలని ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ ఇవన్నీ గమనిస్తూ దీనికి తగ్గటువంటి వ్యూహరచన చేసుకొని ఎన్నికల్లో పాల్గొని గతంలో కంటే ఎక్కువ ఓటింగ్ శాతాన్ని సంపాదించుకుంటే పార్టీ క్యాడర్లో ఉత్సాహం వస్తుంది. సో ఆ దిశగా మరి నిర్ణయం తీసుకుంటారనేటువంటిది కొంతమంది వైసీపీ పార్టీ అభిమానులు ఆశపడతా ఉన్నారు. అంటే ఈ పార్టీని డబ్బులు లేకుండా ఏమీ లేకుండా పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కోరుకునేది అంటే మెజారిటీ ఆ ఫ్యాన్స్ కోరుకునేది ఏంటంటే ఇదే, గెలుపైనా ఓటమైనా పోటీ చేయాలి. పోటీ చేసిన తర్వాత ఒకవేళ ఎక్కువ పర్సెంటేజ్ వస్తే విజయంగా చూసుకోవాలి, ఇంకా ఎక్కువ కష్టపడడానికి అవకాశం ఉంటుంది, తక్కువ వస్తే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చేయాలనేది వారి యొక్క అభిప్రాయం. మరి చూద్దాం ఏ రకంగా జరుగుతున్నది. మరి ఈవీఎంలకు ముఖ్యంగా అంతకంటే ముందు ఈ ఈవీఎంల ద్వారా ఎన్నిక జరగకుండా పాత పద్ధతిలో జరిగే విధంగా వీళ్ళ ఎన్నికల కమిషన్ని కలిసి వీళ్ళ యొక్క వాటిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, రిస్క్ ఏంటి, ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, వాటి అన్నిటికి సంబంధించి మరి ఎన్నికల కమిషన్ కలిసి ముందే వివరిస్తే కొంతవరకు సక్సెస్ అయినట్టు. మరి ఆ దిశగా అడుగులు వేస్తారా లేదా చూద్దాం. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఒకవేళ ఈవీఎంల పద్ధతిలో జరిగితే కనుక వైసీపీ పోటీ చేయాలా చేయకూడదా, ఒకవేళ చేస్తే ఏంది పరిస్థితి, మీ గ్రామాల్లో మీ నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితులు ఏంటి అనేటువంటిది కింద కామెంట్లో కామెంట్ చేయండి.